ఇన్వర్డ్ జర్నీ చేసేంత. కాబట్టి ఇదంతా చేసుకుంటారు బయట. కాబట్టి ఏంటంటే వాళ్ళు జస్ట్ సినిమాల నుంచే చేస్తుంటారు కాబట్టి మోస్ట్లీ అబ్బాయిలు కూడా అందులో ఏం డెప్త్ ఉంటుంది, అంత ఏం ఉండరు. కాబట్టి ఏంటంటే ఈ అవేర్నెస్ అనేది కంటిన్యూస్గా జరగాలి. అమ్మాయిలు అనేది ఏ దాంట్లో అయినా సరే సాఫ్ట్ టార్గెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకి చెప్పుకోండి, అబ్బా మీ అమ్మాయి ఎట్లా ఉండాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆమె జీవన విధానం ఎట్లా ఉండాలి, ఏదో నువ్వు బట్టలు ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు, కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తున్నావు, అడిగిన అన్ని ఇస్తున్నావు, అట్లా కాదు. ఇంకా మెయింటైన్ చేయాలి. ఇంకా విషయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, అవన్నీ చెప్పుకోవాలి. తెలియదు లేడీస్కి, వాళ్ళకి తెలుసు అనుకుంటారు, తెలియదు. కులం లేదంటే మతం ముసుగులో కక్షపూరితంగా ఇట్లా చేస్తే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎవరికి పరువు పోతుంది, అప్పుడు ఏడ్చి లాభం ఏంటిది? మా అమ్మాయి అట్లా అనుకోలేదు, ఎవరికి తెలుసురా భయ్ అట్లా అనుకోలేదు అని అంటే నువ్వు కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకో. స్టార్టింగ్ నుంచే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే లాభం లేదు. ఇది బాయ్స్దే రెస్పాన్సిబిలిటీ, కుటుంబం పెద్దదే, తండ్రిదే. ఇది అన్న ఉంటే అన్న, తమ్ముడు వీళ్ళు కూడా చూసుకోవాలి ఇది. ఎందుకంటే పరువు పోతే మళ్ళీ రాదు. ఇంకా ఇట్లుండే సిచ్యువేషన్, లేడీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్ ఇది. కానీ ఎవరన్నా సిన్సియర్గానే ఉండి చేసుకుంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి, కానీ కొన్ని కండిషన్స్తో చేయండి. అది చాలా కొద్దిమంది అమ్మాయిలే ఉంటారు సిన్సియర్. వాళ్ళకు ఏ జరిగినా వాళ్ళు పేరెంట్స్ని రిపోర్ట్ చేస్తుంటారు, ఇట్లా అయిందమ్మా లేకపోతే ఇట్లా అయిందమ్మా అని. కానీ చాలామంది హైడ్ చేస్తుంటారు. వాళ్ళు కొద్దిగా మేజర్ అవుతున్న కొద్దీ అంతకుముందు చిన్నది పెద్దది అన్ని పేరెంట్స్తో అడిగి తీసుకుంటారు. ఇంపార్టెంట్ లైఫ్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని పేరెంట్స్ దగ్గర హైడ్ చేస్తుంటారు. కాబట్టి దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే సామెత ఉంది కదా, అట్లనే ఉంటుంది చాలా వరకు. కాబట్టి అన్నిట్లో ఇంటర్ఫియర్ అయ్యి తెలుసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి అన్నీ. మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది ఏమి ఉండదు. చెడ్డోనిగా మారడానికి అవకాశం రానోళ్ళే మంచోళ్ళు. చెడ్డోనిగా మారడానికి, తప్పు చేయడానికి అవకాశం ఉండి కూడా చేయలేని అందరూ చాలా గొప్పోళ్ళు. వాళ్ళని మంచోళ్ళు అనం, గొప్పోళ్ళు అంటాం. తప్పు చేయడానికి అవకాశం రాకుండా ఉన్నోళ్ళే మంచోళ్ళు. వాళ్ళు ఎనీ మూమెంట్ చేస్తారు అవకాశం వస్తే. డెఫినేషన్ అదే, మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది ఏమి ఉండదు. తప్పు చేయడానికి అవకాశం దొరికిన వాళ్ళే మంచోళ్ళు అయి ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు తప్పు చేసిందే ఘాట్ అంటే ఎవరికి పట్టుబడినంత వరకు వాళ్ళు మనుషులుగానే చెల్లామని అవుతుంటారు. కానీ కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నా, ఎన్నో డీవియేషన్స్ ఉన్నా, ఆపర్చునిటీస్ లేదంటే టెంప్టేషన్స్ ఉన్నా కానీ వాళ్ళు తప్పు చేయరు. వాళ్ళు గొప్ప వాళ్ళు. దే ఆర్